హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము మష్రూమ్ చుక్క ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం మష్రూమ్స్ని తీసుకొని ఈ విధంగా శుభ్రంగా క్లీన్ చేసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ప్రిపరేషన్ చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద పెనం పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇందులోకి చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు యాడ్ చేసి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి. ఈ ఆనియన్స్ అంతా కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ ఇదంతా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకుందాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మష్రూమ్స్తో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడూ ఒకేలాగా కాకుండా ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఇలా ట్రై చేసి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారు. ఈ విధంగా మంచిగా కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకొని ఇందులోకి రుచికి సరిపడా చూసుకొని సాల్ట్, అలాగే కొద్దిగా పసుపును కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఇక్కడ నేను మీడియం సైజ్ టమాటో ఒకటి తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ టమాటా ముక్కలు కూడా యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకొని ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలిపేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ విధంగా పచ్చివాసన అంతా పోయేలాగా కలిపేసుకుందాము. టమాటా ముక్కలు కూడా మెత్తగా మగ్గిపోతాయి. అంతవరకు బాగా కలిపేసుకొని ఇందాక మనం క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న ఈ మష్రూమ్స్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాము. ఇక్కడ నేను మష్రూమ్స్ 400 గ్రామ్స్ వరకు తీసుకున్నానండి. ఈ మష్రూమ్స్ని కూడా యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోండి. మష్రూమ్స్లో మనం వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. మష్రూమ్స్లోనే వాటర్ కంటెంట్ ఉండడం వల్ల వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. కాబట్టి వాటర్ అంతా కూడా ఏమీ యాడ్ చేయొద్దు. ఈ విధంగా మొత్తం కలిసేలాగా బాగా కలిపేసుకొని ఇందులో నుండి వాటర్ అంతా రిలీజ్ అయ్యి ఆ వాటర్ అంతా ఇంకిపోయి మళ్ళీ ఆయిల్ అనేది పైకి తేలుతుంది. అప్పటి వరకు ఇలాగే ఫ్రై చేసుకోండి. అప్పుడే మనకి మష్రూమ్స్ అనేది టేస్ట్ బాగుంటుంది తినడానికి. ఈ విధంగా మొత్తం కూడా బాగా కలిసేలాగా కలిపేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ మష్రూమ్స్ అంతా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఇక్కడ చూసారా, మనకి మష్రూమ్స్లో నుండి వాటర్ అంతా రిలీజ్ అయ్యి అదంతా ఇంకిపోయి మనకి ఆయిల్ అనేది పైకి రిలీజ్ అవుతుంది కదా. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా చూసుకొని రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. కొద్దిగా కారంగా ఉంటేనే ఇది మనకి బాగుంటుంది తినడానికి. మీ ఇష్టం, కారం తక్కువ తినేటట్టయితే తగ్గించుకోండి. ధనియా పౌడర్, అలాగే కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకుందాము. ఈ విధంగా మొత్తం కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోండి. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మిరియాల పౌడర్ ఒక 30 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. ఫ్రెష్గా దంచుకున్నది. మిరియాల పౌడర్ అనేది ఆప్షనల్ అండి, మీ ఇష్టము. వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి. ఈ విధంగా మిరియాల పౌడర్ కూడా యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకొని ఫైనల్గా కొత్తిమీర తరుగు, అలాగే పచ్చిమిర్చి చీలికలు ఒక 5 లేదా 6 యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది. ఇవి కూడా యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకొని స్టవ్ ఆపేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. వేడి వేడి రైస్లోకి లేదా చపాతీ, పుల్కా, ఇలాంటి వాటిలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నా వీడియో నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.